ఇప్పుడు కొంచెం సేపు మనం సినిమా విషయాలు ఈ సినిమా గురించి పక్కన పెట్టి ఒకసారి మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. మీ అంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాగా అనుకోండి. మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు? అంటే డెఫినెట్గా మా అన్నయ్య అవుతారండి. అన్నయ్య కాకుండా అన్నయ్య కూడా చాలా మంచి పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కదండి మన తెలుగులో. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు అందరూ ఫస్ట్ ఇప్పుడు రాజమౌళి గారు అంటే మన సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు మీ అన్నయ్య పేరే చెప్తారు అని. ఎక్స్పెక్ట్ చేయడం అనేది చెప్తాను, నేను అదే చెప్తాను. సో అన్నయ్య దగ్గర అంటే మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అంటే ఏదైనా సరే ఇప్పుడు లొకేషన్లో అయితే అండి క్విక్ డెసిషన్ ఉంటుంది. అంటే ఫటాఫట్ ఇప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సాయంత్రం మనం చేయాలి. ప్రొడ్యూసర్ ఒక ఇన్వెస్ట్ చేస్తున్నారు, సాయంత్రానికి మనం ఒక సీన్ చేయాలనుకుంటున్నాం. బట్ ఏదో చిన్నది మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. బట్ దాన్ని ఆల్టర్నేట్ చేసి దాన్ని మళ్ళీ సీన్ యాజ్ ఇట్ ఈజ్గా మనం అనుకున్నట్టు రావాలి అన్న డెసిషన్ తీసుకొని చేసేస్తారు. సో అది క్విక్ డెసిషన్. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఈ సినిమా ఇలా అయింది, రిజల్ట్ ఆ సినిమా రిజల్ట్ అయింది, ఈ రిజల్ట్లు ఉన్నాయి కదండి, ఈ రిజల్ట్తో సంబంధం లేదు ఆయనకి. నెక్స్ట్ ఏంటి, హిట్ అయింది ఇంకో సినిమా ఏంటి, ఫ్లాప్ అయింది ఇంకోటి నెక్స్ట్ ఏంటి, అంతే అంతే. సో మొత్తానికి అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది లైగర్ అనే సినిమా, లైగర్ సినిమా. అది కూడా ఫ్లాప్ అయినా కూడా పూరి జగన్నాథ్లో ఒక నో టెన్షన్, అసలు నేను సినిమా తీశాను, హిట్ అవని ఫ్లాప్ అవని నాకేం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ సినిమాకి నేను ఫర్దర్గా ఇంకొక హార్డ్ వర్క్ చేస్తాను అనే ఫీల్తో ఆయన ఉంటారు. సో మీరు కూడా అలా ఎప్పుడైనా అంటే డిసప్పాయింట్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే? అంటే నేను కూడా అంటే ఆయన దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి అండి, నేను కూడా తక్కువ అంటే అది ఉండదు, ఫీల్ అవ్వరు, ఉండదు. ఉన్నా మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక సినిమా ఏంటి నెక్స్ట్. ఇప్పుడు మీకు ఒక సినిమా మంచి భారీ ప్రాజెక్టుతో ఇప్పుడు మనం బాహుబలి కానీ RRR కానీ ఇలాంటి సినిమా వస్తే మీరు ఇమీడియట్గా నిర్ణయం తీసేసుకుంటారంటారా? మీరైనా తీసుకుంటారు, నేనే. ఎలాంటి రోల్ ప్లే చేయాలని ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్క డ్రీమ్ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో అన్ని డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. మీకు ఎలాంటి రోల్ అనేది ఒక డ్రీమ్గా ఉంది? డ్రీమ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే అసలు టోటల్ మేక్ ఓవర్ మారిపోయే సీన్స్, క్యారెక్టర్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు లాయర్ ఉన్నారు, ఓకే, ఇందులో కొంచెం నాకు లాయర్తో పాటు చిన్న వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇందులో మేక్ ఓవర్కి ఇందులో ఒక స్కోప్ ఉందండి. అలా కంప్లీట్ మనం కాదు అనుకునే క్యారెక్టర్స్ ఉంటాయి కదండి. అంటే క్యారెక్టరైజేషనే కాదు, మన లుక్ మారిపోవాలి. సో అలాంటి ఏదైనా వస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అన్నదండి. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నేను చేయలేదు, సో అదేంటి అలా. మొత్తానికి పోలీస్ ఆఫీసర్ గెటప్ వస్తే అంటే రోల్ వస్తే మాత్రం చేసేస్తానంట. మంచిదే కదండి, అదొకటి. అసలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా, నాకు ఇదే పర్టికులర్గా ఇది ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకు వచ్చినా నేను ఈ రోల్ చేయాలి అనే ఒక రోల్ ఉంటుంది కదా, అది ఏంటి? ఏం లేదు, ఏది వచ్చినా చేస్తాను, ఏది వచ్చినా నాకు నచ్చింది నేను చేసేస్తాను. పర్టికులర్గా దీనికే నేను బాగుంటాను, లేకపోతే ఇదే నేను చేయగలను అని ఒకటి ఉంటుంది. నేను అలా కాదు, ఏదైనా నేను చేయగలను, ముందు అసలు క్యారెక్టర్ సెట్ అవుతుంది అని నాకు ఉంది, ఎనీ క్యారెక్టర్.